హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి టేస్టీ పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడిని ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అన్నంలోకి, చపాతీలోకి, టిఫిన్స్లోకి అయితే అదిరిపోతుంది. చేసుకోవడం కూడా చాలా సులువు. చాలా తక్కువ టైంలో టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా పుదీనా పచ్చడి రెడీ చేసుకోవడానికి 2 పెద్ద సైజు కట్టల పుదీనాని తీసుకున్నానండి. పుదీనా కాడల నుండి పుదీనా ఆకుల్ని ఇలా తుంచుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఈ పుదీనాని శుభ్రంగా కడగాలి. అందులో నీళ్లు పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకొని దీన్ని ఒక స్ట్రైనర్లో కానీ ప్లేట్లో కానీ తీసుకొని పెట్టుకోవాలి. వాటర్ లేకుండా వడగట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 కప్పు వరకు నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులని మాడనివ్వకూడదు. నువ్వులు మాడితే పచ్చడి అంత రుచిగా ఉండదు. కాబట్టి చిటపట్లాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత కారానికి సరిపడే పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి నూనెలో వేగానే చిల్లుతాయి కాబట్టి బాండిపై మూత పెట్టి ఇలా ప్యాన్పై మూత పెట్టి ఈ పచ్చిమిర్చిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా పండిన 4 లేదా 5 టమాటాలను తీసుకోవాలి. ఈ టమాటాలను శుభ్రంగా కడిగి పెద్ద సైజు ముక్కలాగా తరిగి పెట్టుకోవాలి. ఈ టమాటాలని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత టమాటా తొందరగా మగ్గడం కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ప్యాన్పై మూత పెట్టి ఈ టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, టమాటా ఇక్కడ బాగా ఫ్రై అయిపోయింది, సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి. చూడండి పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ పుదీనాను అంతా కూడా ఈ టమాటాలనే వేసిన తర్వాత ఆకుకూరలు వేసేటప్పుడు క్వాంటిటీ ఎక్కువగానే అనిపిస్తాయి. అవి ఉడికిన తర్వాత దాని క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకోవడానికి ఈజీగా అవుతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. వీటితో పాటు చింతపండు కూడా ఉడికిపోతుంది కాబట్టి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో చింతపండు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ప్యాన్పై మూత పెట్టి టమాటా, చింతపండు ఇవన్నీ సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూడండి ఇక్కడ మనకి టమాటో, చింతపండు ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టేద్దాం. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులని మిక్సీలోకి వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా నువ్వులని ముందుగానే ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న టమాటా, పుదీనా, పచ్చిమిర్చిలని వేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మిక్సీపై మూత పెట్టి పల్సిస్తూ మిక్సీ పట్టాలి. మరీ మెత్తగా కాకుండా మన రోట్లో వేసుకుంటే పచ్చడి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన ఈ పచ్చడిని అంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపు రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో 4-5 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడేటప్పుడు ఇందులో ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొంచెం కచ్చపచ్చగా దంచి వేసిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా కూడా పచ్చళ్ళలోకి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా
నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే కమ్మని పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పుదీనా నువ్వులు టమాటో కాంబినేషన్లో ఇలా పచ్చడి కనుక చేసుకున్నట్లయితే చాలా రుచిగా టేస్టీగా తింటారండి. ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి చపాతీలోకి అన్నంలోకి అయితే అద్రిపోవాల్సిందే. ఈ సింపుల్ అండ్ టేస్టీ పుదీనా పచ్చడి మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.